హలో! హాయ్! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈసారి నేను దివాళీ ప్రిపరేషన్ వ్లాగ్ పెడుతున్నాను. అంటే దివాళీ ముందు రోజు మనం ప్రిపరేషన్స్ ఎలా చేసుకుంటున్నామో చూపించడానికి. ఏ టు జెడ్ చూపిస్తాను మొత్తం. దానికంటే ముందు అందరూ దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ హ్యాపీ దివాళీ అందరికీ. సో, ఏంటి అంటే మా అత్తమ్మ వాళ్ళకి నోములున్నాయి. అంటే మాకు నోములున్నాయి. మేము ఊరికెళ్ళిపోయాము. అక్కడ ఊరికి దగ్గరలోనే ఫస్ట్ ఫ్లవర్స్ తీసుకుందామని బయటకొచ్చేసాము. ఇక్కడ తెలిసిన వాళ్ళవే ఫ్లవర్స్. తోటలోవి అంట. ఒక్కొక్కటి చాలా నిండుగా మంచిగా ఉన్నాయి. కాస్ట్ కూడా చాలా తక్కువలో ఇచ్చింది తను. 2 కిలోస్ వరకు తీసుకున్నాము ఫ్లవర్స్. ఇంకా ఫ్లవర్స్ తీసుకున్నాక ఇల్లు దగ్గరే కదా అని చెప్పేసి ఫ్లవర్స్ ఇచ్చి వెళ్దామని వెళ్తున్నాడు. ఫ్లవర్స్ ఇచ్చేసి వచ్చాక మేము మళ్ళీ పరకాలు వెళ్ళాలి. అది మా దగ్గర నుంచి ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. మళ్ళీ వెయిట్ అవుతదని చెప్పేసి ఫస్ట్ ఫ్లవర్స్ ఇచ్చేసి వెళ్తా అని వెళ్ళాడు. వచ్చాడు చూసారా? ఇప్పుడు మేము ఇక్కడ నుంచి డైరెక్ట్ పరకాలు స్టార్ట్ అయిపోద్దాం. నైస్. ఇది భలే చేసిండు. ఏంటి పూలు చిన్నగా ఉన్నాయి, అందే వద్దు. అందుకంటే ఆ దండం చేస్తే అంత లుక్ ఉండదు. పరకాలకి ఎంటర్ అయ్యాక ఫస్ట్ ఒక గ్రాసరీ షాప్కి వెళ్ళాము. గ్రాసరీస్ తీసుకున్నాము. మనకి ఫెస్టివల్కి ఏమేమి కావాలో అత్తమ్మ లిస్ట్ రాసి ఇచ్చారు. అదే లిస్ట్ ఇస్తున్నాము. అది తీసుకొని మళ్ళీ నెక్స్ట్ మార్కెట్కి వెళ్ళాలి. ఇక్కడ పేపర్ ప్లేట్స్ చూస్తున్నాము. ఆల్మోస్ట్ అవి గ్రీన్ కలర్ అయినా అవే కాస్ట్ ఉన్నాయి. ఇవి కూడా అవే కాస్ట్ ఉన్నాయి. ఇవి కొంచెం క్వాలిటీ బాగున్నాయి అంతే. అండ్ కోకోనట్స్ ఎందుకో చాలా చిన్న సైజ్ వచ్చాయండి. అది కూడా ఈచ్ 35 రూపీస్ అంట. అంత కాస్ట్ ఎందుకో, మరి ఫెస్టివల్ ఏమో అని మరి చాలా కాస్ట్ ఉన్నాయి. అండ్ సైజ్ కూడా ఏం పెద్దగా లేవు, చాలా చిన్న ఉన్నాయి. అండ్ చూసారా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాండిల్స్ ఉన్నాయి. ఇది అయిపోయాక నెక్స్ట్ మార్కెట్కి వచ్చాము. కూరగాయలు కూడా చాలా కాస్ట్ ఉన్నాయి, కానీ తప్పదు, మనం భోజనం పెట్టాలి నోముల రోజు కాబట్టి తీసుకున్నాము. ఒక 4-5 టైప్స్ తీసుకున్నాము. తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము మేము. ఇది ఆరంకి గన్ను కూడా నల్ల అది పెట్టి ఏంటి ఇవి ఎక్కువ పెట్టి వాడవా? నెక్స్ట్ క్రాకర్స్ కొనడానికి వచ్చాము. కానీ ఎన్ని టైప్స్ ఆఫ్ క్రాకర్స్ ఉన్నాయో, చాలా కొత్త కొత్త మోడల్స్ వచ్చాయి ఈసారి. ఏంటో వెళ్తుంటే పొల్యూషన్ ఎక్కువ అవుతుంది, కానీ తప్పట్లేదు. ఈ దివాళీ మాత్రం ఎవ్వరు కాలవద్దు అని ఆగరు కదా. అండ్ నెక్స్ట్ మేము ఈ లైట్స్ తెప్పించుకున్నాము. వాటర్ లైట్స్ అని మీకు ఐడియా ఉంటుంది, ఎప్పుడో వచ్చాయి ఇవి. అందులో వాటర్ పోస్తే లైట్స్ వస్తాయి కదా, ఆ టైప్ అన్నమాట.
సో, మనం నేచురల్‌గా అవి దీపాలు గూడా బెట్టుకోవచ్చు గానీ, అవి గాలి వస్తే వెళ్ళిపోతున్నాయి. ఆ బాంబుల సౌండ్‌కి గూడా మొత్తం వెళ్ళిపోతున్నాయి. సో, ఆ ముందు రోజు జస్ట్ ఆ దివాళీ లుక్ ఉండడానికి మేము కొన్ని పెట్టుకున్నాము. దీపాలు పెట్టేసుకున్నాము. చూసారా? చూడడానికి సేమ్ దీపంలానే ఉంది గదా! సో, మా హస్బెండ్ పెట్టేశారు అన్నీ. ఒక 5, 6 సీల్ తీసేసి పెట్టేసాము. మొత్తం 4 బాక్సెస్ తీసుకున్నామవి. ఈచ్ బాక్స్‌లో 12 వచ్చాయనుకుంటా. అండ్ బాక్స్ వచ్చేసి 150. కానీ 250వి గూడా ఉన్నాయి. నాకు తెలిసి 250 రూపీస్‌వి తీసుకుంటే బెటర్ అనుకుంటా. ఎందుకంటే 150 దాంట్లో క్వాలిటీ బాలేవు. అండ్ అన్నీ లైట్స్ రావట్లేదు. కొన్ని మాత్రమే వస్తున్నాయి. ఎందుకో మరి అలా. మామ పెడతాండు దగ్గర పట్టుకో దగ్గర పట్టుకో ఎక్కనే పడతాను తీసుకుని లేదు. ఊరు పల్లెటూరు దీని తీరే కన్న కూతురు కళ్ళ ముందే ఎదుగుతున్న అండ్ ఇది నెక్స్ట్ డే రోజు మార్నింగ్ అంటే నోముల రోజు అన్నమాట. అవి దారాలు నోముకు సంబంధించినవన్నీ అందులో మొత్తం బల్క్‌గా ఉంటాయి. సో, అవి సెట్ అంతా 100 అన్నమాట. ఎవరు స్నానం చేస్తారో ఫస్ట్ వాళ్ళే తీసుకెళ్ళి దేవుని దగ్గర పెట్టాలి. సో, ఇవే అన్నమాట ఐటెమ్స్. బుక్క, గులాలు సంథింగ్ ఒక 10 ఐటెమ్స్ ఉంటాయి. సో, మా హస్బెండ్ ఫస్ట్ స్నానం చేసేసారు. తను వెళ్ళి అక్కడ పెట్టేశారు. అండ్ ఆఫ్టర్‌నూన్ వరకు మనకి భోజనానికొస్తారు కాబట్టి నైట్ సో, మేము వంటలు ప్రిపేర్ చేస్తున్నాము. ఒక 6 ఐటెమ్స్ చేద్దామనుకున్నాము. సో, అది చూసారా బీరకాయ కర్రీ ఒకటి, కాకరకాయ ఫ్రై, వంకాయ టమాటా అండ్ పరవన్నం అంటారు కదా! అది చేస్తున్నాము. ఇక్కడ మామయ్య మేము పందిరి వేస్తాము ఊర్లో. సో, పందిరి వేయడానికి అది నిల్చోవాలి కాబట్టి అట్లా సెట్ చేస్తున్నారు. అందులో మట్టి వేసి అట్లా స్టిక్ పెడితే నిల్చుంటుంది కదా! మీద పందిరిలాగా అని చెప్పేసి ఆ ప్రిపరేషన్స్‌లో ఉన్నారు. సో, అది స్టేబుల్‌గా ఉండడానికి అది మట్టి వేసి సెట్ అవుతుంది. అండ్ ఇదొచ్చేసి నోముల దారాలన్నమాట. ఎవ్రీ ఇయర్ ఒక్కొక్కటి యాడ్ అవ్వుకుంటూ వెళ్తుంది. అదేంటంటే ఎవ్రీ ఇయర్ తడిపేసి అక్కడ పెడతారు అత్తమ్మ. అది మాత్రం కాపలా గాయాలి. లేదంటే ప్రాబ్లమ్ అవుతుంది. ఎవరైనా ఎత్తుకెళ్తే మాత్రం డేంజర్ అది. సో, నెక్స్ట్ ఇక్కడ నైవేద్యానికి ఆకులు క్లీన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ అత్తమ్మ దేవుని దగ్గర ప్రిపేర్ చేస్తున్నారు. సో, ఇది మా దేవుడి ప్లేస్ అన్నమాట. సో, అలా పొప్పడం వేస్తారు. అండ్ ఇక్కడ కింద ముగ్గు ఇలానే వేయాలి. దీని మీద ఇంతకుముందు నుంచి పందిరి అని చెప్పాను కదా! ఆ పందిరొస్తుంది. అండ్ అదొచ్చేసి నోముకుండ అన్నమాట. సో, అది ఎవ్రీ ఇయర్ అయిపోగానే మళ్ళీ పైన ఉట్టిలో పెట్టేస్తారు అత్తమ్మ. సో, ఈ ప్రిపరేషన్స్ ఇలా అయితున్నాయి. కంకనాల అదే
చిన్నప్పాలు పెట్టిందా? ఆహా. ఈసారి ఇంకా డెకరేషన్ మంచి అవి పెట్టు. అగ్గిపెట్టెలు వాళ్ళ ఇంట్లో చాలా ఉన్నాయి. ఓ 2 పట్టుకరా. సో కర్రీస్ అన్నీ రెడీ అయిపోయాయి. ఇది వచ్చేసి చారు. చారు ఎక్కువ క్వాంటిటీలోనే చేసాము. ఎందుకంటే ఎవరు ఏ కర్రీ వేసుకున్నా దానిలోకి మిక్సింగ్ వచ్చేసి చారు ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఇది పప్పు పెసరపప్పుతోని పప్పు వేసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెండకాయ కర్రీ, ఆ టమాటా వేసి అది వండింది. నెక్స్ట్ వచ్చేసి బీరకాయ అండ్ కాకరకాయ ఫ్రై కూడా అవుతుంది కదా, ఇంతకుముందు చూసారు కదా. సో రెడీ అయిపోయింది కాకరకాయ ఫ్రై. లాస్ట్కి వంకాయ టమాటా ఎక్కువ క్వాంటిటీలో చేసాము కాబట్టి అది లాస్ట్కి చేసాము. సో ఇవి వచ్చేసి మా దివాళీ ప్రిపరేషన్స్. సో మీరు అందరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అంతవరకు బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో బాయ్, సీ యూ.